ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉచ్చస్థానంలో ఉంటున్నాడు. దీనివల్ల ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము మరియు కొన్ని రీసెర్చెస్ పరంగా కలిసి రావడము జరుగుతుంది. ఇక 3లో రాహువు, 4లో వక్రించిన శని, మీకు సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. మీ లగ్నానికి శుభుడైనప్పటికీ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. దశమంలోకి బుధుడు 7వ తేదీ నుంచి వస్తున్నాడు. 3వ తేదీ నుంచి శుక్రుడు ఏకాదశంలోకి మారుతున్నాడు. రవి 17వ తేదీ నుంచి దశమంలోకి మారుతున్నాడు. రవి బుధ కేతువులు కలిసి ఉన్నారు అక్కడ భాగ్యస్థానంలో. అదేవిధంగా 19వ తేదీ నుంచి కుజుడు అష్టమ స్థానంలో మీ లగ్నాధిపతి దగ్గరికి వచ్చి నీచభంగ రాజయోగాన్ని పొందుతున్నాడు. మరి దీని మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, డేట్స్ వైజ్గా ఏ డేట్స్లో ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ అష్టమ కుజుడు వల్ల రీసెర్చెస్ పరంగా బాగుంటుంది. కాకపోతే ఎప్పుడైతే కుజుడు అష్టమ రాహు వల్ల కుజుడు ఎప్పుడైతే అష్టమంలో 19వ తేదీకి వస్తాడో అక్కడి నుంచి కొంత మీరు 19వ తేదీ నుంచి ఒక 45 రోజుల పాటు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ నెల 3వ తేదీ నుంచి లాభాధిపతి లాభంలోకి రావడం వల్ల ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. అది కూడా వ్యాపార సంబంధించిన విషయాల్లో, ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన, డిజైనింగ్ సంబంధించిన వాళ్ళకి మరింత బాగుంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 24, 25 తేదీలు అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 26, 27, 28 తేదీలు ప్రాపర్టీ యోగాన్ని ఇస్తుంది అక్కడ. కాకపోతే కొంచెం కొన్ని అమ్మేసి కొనుక్కుందాం అనేటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి విషయంలో కొంత ఘర్షణ వాతావరణం ఉంది 19వ తేదీ వరకు, పంచమాధిపతి సప్తమంలో ఉన్నందుకు. మరియు ఇక్కడ ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 19వ తేదీ తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. 19 నుంచి 25వ తేదీ వరకు దశమ స్థానంలో ఈ వారం రోజుల పాటు రవి బుధులు బుధాదిత్య యోగం మీకు దశమ స్థానంలో వృత్తి స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఆ సమయం చాలా కీలకం మీరు ఉద్యోగ విషయాల్లో.